నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం భేటీ కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న వేళ ప్రత్యేక మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వాలంటీర్లు 108 ఉద్యోగుల అంశం, పథకాల అమలుపైన నిర్ణయం తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో అసభ్య సందేశాల నిరోధానికి ప్రత్యేకంగా తీసుకొచ్చే చట్టానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు సమాచారం. ఈ నెల 22 వరకు అసెంబ్లీ కొనసాగనుంది. సభలో ఆమోదించాల్సిన బిల్లులపైన మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునున్నారు. దీంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల నిరోధానికి వీలుగా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునున్నారు. ఇందుకోసం కొత్త చట్టం తీసుకురావడంతో పాటుగా ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. మహిళలను కించపరిచేలా ఎవరైనా పోస్టులు పెడితే కఠిన చర్యలకు వీలుగా ఈ చట్టం తీసుకురానున్నారు. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపైన మంత్రివర్గం చర్చించనుంది. వాలంటీర్ల కొనసాగింపు అంశంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. 5 నెలలుగా వారికి విధులు కేటాయించలేదు, వేతనాలు ఇవ్వలేదు, బడ్జెట్లోనూ ఎలాంటి కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వారి సర్వీసులు గ్రామ పట్టణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా సూపర్ 6 హామీలపై వైసీపీ విమర్శలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం వీటి అమలుకు వీలుగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. జనవరిలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాలో 20,000 జమ చేయడం పైన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంక్రాంతి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు దిశగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశంలో ఈ 2 పథకాల అమలుతో పాటు అమ్మకు వందనం అమలు ముహూర్తం పైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.